ఎటు చూసినా పాలేరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకే ఆయన గెలిచిన మొదటి రోజు నుంచే ఇప్పటి వరకు ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఏంది, మళ్ళా ఎన్నికల నాటికి పాలేరు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన తర్వాతే ఓట్ల కోసం వస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అదే చెప్తాను, ఏంటంటే టైం ఉన్నది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. అలా చెప్పిన మాటకు కట్టుబడి ఆయన చేస్తా ఉన్నారు. అభివృద్ధి చూసిన అందరూ అబ్బురపడాల్సిందే. మిగతా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, పార్టీ గెలుపుకు కీలక భూమిక పోషించిన నాయకుడిగా, రాష్ట్ర మంత్రిగా, ప్రభుత్వంలో నెంబర్ 2గా వెలుగొందుతున్న పాలకుడిగా ఆయన పాలేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎవరికి ఏం కష్టం రానివ్వకుండా వాళ్ళందరి సమస్యలు కూడా తీరుస్తా ఉన్నారు. అదే అంటున్నా, ఏంటంటే మరి మిగతా నాయకులందరూ కూడా చూసి మీ నియోజకవర్గాన్ని కూడా ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఏందని చూడండి. పేర్లు ఉంటే అయిపోదు, స్మార్ట్ సిటీ అని పేర్లు, సూపర్ సిటీలు అని చెప్పి పేర్లు ఉంటే అయిపోదు. మరి ఆ పేర్లు తగినట్టు మీ ఊర్లు ఉన్నాయా, ఆ సిటీలు ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి కదా. తెలంగాణ అంటే ఖాళీ హైదరాబాద్ ఒకటేనా అండి? హైదరాబాద్ ఒక్కదాన్ని మంచిగా చూపించుకుంటూ అయిపోతుందా? హైదరాబాద్ క్యాపిటల్ అనగానే హైదరాబాద్ ఒక్కదాన్ని చూపించుకుంటూ అయిపోతుందా? మరి మీ నియోజకవర్గానికి కూడా ఫండ్స్ వస్తున్నాయి కదా, ఆ ఫండ్స్ తోని ఏం చేయాలి, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఎట్లా తయారైనంటే